డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక భయంకరమైన ఫార్ములా. ఈ మూడింటిని మనుషులు తినే ఆహారంలో కలిపితే ఏం జరుగుతుందో తెలుసా? డైట్స్ వ్యాధి వస్తుంది. నో, ఇట్స్ నాట్ ఎయిడ్స్, ఇట్ ఈస్ డైట్స్, ఏ న్యూ డిసీజ్. దాంతో రక్తం ఆవిరైపోతుంది, ఎముకల్లో మంట, నాలుక లోపలికి పీక్కుపోతుంది, చర్మం ముడతలబడి ఎక్కడికక్కడ పగిలిపోతుంది. వాట్ బ్యూటిఫుల్ డిసీజ్! ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ డిసీజ్. వాట్ రెమెడీ మెడిసిన్ ఫర్ దిస్ బ్రూటల్ డిసీజ్? ఈ మందుకి ఈరుగుడు కూడా మా కాడే ఉంది. సూది 50 రూపాయలు. అండర్స్టాండ్? కమాన్, లెట్స్ టాక్ అబౌట్ ది బిజినెస్. ఆ 3 సీసాల్లో ఉన్న మందుతో మనం 10 కోట్లు సంపాదించవచ్చు. 10 crores. మీ దేశాల్లో మీరు కోటీశ్వరులు అవుతారు. మీ మీద మాకు ఏం నమ్మకం ఉంది? మీ ఫార్ములా సక్సెస్ అవుతుందని మాకు ఏంటి నమ్మకం? వేర్ ద ప్రూఫ్? మా ఫార్ములా మీద మీకు నమ్మకం కలగాలి అంటే రేపే చూపిస్తాను. రేపు రేస్ కోర్స్ లో హార్స్ రేసెస్ జరుగుతాయి. అక్కడ అందరూ సరదాగా తినే పాప్కారంలో ఆ మందు కలుపుతాం. వెంటనే వాళ్ళకి డైట్స్ వ్యాధి సోకుతుంది. దానికి విరుగుడు మందు కూడా వాళ్ళకి మేమే అమ్ముతాం. అప్పుడు ఏం జరుగుతుందో మీరే మీ కళ్ళారా చూద్దరు గాని. సార్, ఇదిగో మా అడ్వాన్స్. ప్లీజ్ టేక్ ఇట్. ప్లాన్ సక్సెస్ అయితే ఫుల్ అమౌంట్ ఇస్తాం. ఇంద్రజిత్ సార్, ఆ భార్గవ్ గారు మన ప్లాన్ విన్నాడు. వాడు బ్రతుకుంటానికి వీల్లేదు. కమాన్, చేసి మీద కిలికి. నువ్వెప్పుడు కలిసి ఏమిటంత దీర్ఘంగా చూస్తున్నారు? ఏంటబ్బా? ఆకలి రంగు ఎరుపు అన్నాడు ఒక కవి. కానీ ఈ ఎర్ర గులాబీ ఆకలికి గుర్తు కాదు. మరి దేనికో ఆలోచించండి. దేనికై ఉంటుందబ్బా? హలో, డాక్టర్ సార్వభౌమ స్పీకింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. మా నమస్తే పేపర్ చూసావు కదా, అందుట్లో మొదటి పేజీ మొదటి బొమ్మ ఎర్ర గులాబీ బాగుందా? చాలా బాగుంది. మీ పాపంలా ఎర్రగా పండింది. Yes, అది నా పాపమే. గులాబీ వాసన చూడు. రక్తం వాసన, నా పవర్ వాసన, నా దుర్మార్గం వాసన వస్తుంది. చూసావా? నిజమే. గులాబీ తోటలో తిరిగే కుక్క సంగీతం పాడలేదుగా కోట్లింగం. చూడు సార్వభౌమ, ఆ గులాబీ రంగులో కలిసిన రక్తం ఎవరిదో తెలుసా? నీ ఫ్రెండ్ భార్గవతి. బాగా ఎర్రగా ఉంది కదా. నా మీద చేస్తున్న దాడికి నేను అందిస్తున్న మొదటి బహుమానం. కోట్లింగం, నీ నమస్తే పేపర్లో పడ్డ ఎర్ర గులాబీ బొమ్మలు కత్తిరించి జాగ్రత్తగా పెట్టుకో. రేపు నీ సమాధి మీద అంటించడానికి బాగుంటాయి. కనిపించకండి, చస్తారు. పీల్చే గాల్లో కలిసి హైకోర్టులో దావా వేశారు, మెజిస్ట్రేట్ కోర్టులో కొట్టేశారు. న్యాయం కలిసి రేపు ఎన్నో సావులు, ఎచ్చక్క సవాలు, పాపకారం సవాలు. నువ్వు చూస్తా 2, 3. నువ్వు చూస్తావా? నువ్వు చూస్తావా? నువ్వు చదువు. పాపకారం సవాలు. దుర్మార్గుల్ని చంపి సన్మార్గుల్ని కాపాడడానికి భగవంతుడు 10 అవతారాలు ఎత్తాడు. కానీ 11వ అవతారం కానీ ఆ పోస్ట్ కానీ తొందరగా అప్లై చేయండి బాబు. స్పీడ్గా తొందరగా అప్లై చేయండి. లేకపోతే దుర్మార్గం కలిసి, మంచితనం కలిసి, ప్రేమ కలిసి బాబు, అందరం కలిసి బాబు, కలిసి.
కత్తి గురించి అందరినీ హెచ్చరించండి. ఆత్మారం కొన్న వాళ్ళంతా తినకుండా విచ్చేస్తున్నారు సార్. ఎక్కడ సార్వభౌముడు? సార్వభౌమ, నా చెమట పెట్రోల్ మండిపోతుంది. ఏమిటో చేస్తున్న పని? ఓహో, ఎస్ఐ మండేలరావు గారా? మీరు చేయలేని పని నేను చేస్తున్నాను. ఏమిటో చెప్పేది? ప్రజల సొమ్ముతో బ్రతుకుతూ ప్రజలను రక్షించలేని మీకు ఏం చెప్పినా తలకెక్కదు. మిస్టర్ సార్వభౌమ, పాప్కారులో విషం కలిసిందని ప్రచారం చేసి అటు మా వ్యాపారానికి దెబ్బకొడుతున్నావు, ఇటు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నావు. చాలా పొరపాటు మిస్టర్ కోట్లింగం. పోనీ నా అభిప్రాయం తప్పైతే ఆ పాప్కార్న్ ఒకసారి రుచి చూస్తావా? రాణి, 2 పొట్లాలు ఇవ్వు. తినండి. తినండి. అరే, అందులో కల్తీ లేదుగా, తినటానికి భయం ఎందుకు? ఇన్స్పెక్టర్, పెద్ద మనిషిని బహిరంగంగా ఇన్సల్ట్ చేస్తుంటే చూసి చూడుకుంటావా? కమన్, అరెస్ట్ హిమ్. సార్వభౌమ, నువ్వు న్యూసెన్స్ చేస్తున్నావు. గోండా యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నాను. కానీ ఆగండి. మీరు ఇలాంటి అతి తెలివి పనులు చేస్తారనే ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాను. అధికారం కొంతమందిని గుడ్డివాళ్ళని చేస్తుంది. అందులో నువ్వు ఒకడివి. కళ్ళు సరిగ్గా కనిపిస్తే ఈ బెయిల్ ఆర్డర్ చదువుకో. రాణి, కమాన్. ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమంటారా? ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి అయ్యా. నో, మాకు మీ మీద నమ్మకం లేదు. అందుకే అడ్వాన్స్ 10 crores రిటర్న్ తీసుకున్నాం. మిస్టర్ కేఎల్, నీ మొహం చూస్తేనే షేమ్ షేమ్. నో, గెట్ అవే, గెట్ అవుట్. కమ్ ఆన్, లెట్స్ గో. మిస్టర్ డిఎస్పీ, నా సొమ్ము తిని అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నావు. ఆ సార్వభౌముడు రేస్ కోర్స్ లో వీరవిహారం చేస్తుంటే వాడి కాలకు లాఠీ కాదు కదా, కనీసం చిటికన వేలు కూడా అడ్డు పెట్టలేకపోయావు. సారీ సార్వభౌమ, కొట్టావురా దెబ్బ. ఇప్పుడు పాము పడగే కాదు, తోక కూడా పుసుకొడుతోందిరా. నా నరాలు కోడలుగా మారుతున్నాయి, నా మెదడులో తేళ్లు తిరుగుతున్నాయి రా. ఏంటి? ఈసారి కొట్టిపోయింది కదా దేవశ్రీకంత. ఓకే.